శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఆయన కాపులను ఇచ్చి చేసి మీ ద్వారా అనేకమైన ప్రజలకు సేవ అందించి ఆశీర్వదించుకున్నాక కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడా ఈ కృపను కేక్ కటింగ్ చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, జీవాధిపతికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కోవూరు నారాయణ మంత్రి గారు వారి యొక్క కుమార్తెనైనా అందరూ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. క్రిస్మస్ జన్మదినాన్ని క్రిస్మస్ మాసంలో తద్వారా ఈ కేక్ కట్ చేసి రమేష్ మామ గారు నుంచి సాధారణ సత్కరిస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ణి పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను 10th డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ 10th డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసానండి. చాలా సంతోషంగా ఉంది. అందరితో మాట్లాడుతుంటే అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను, అమ్మ ఎలా ఉంది, మీరు బాగానే ఉన్నారా అని. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి 10th డివిజన్. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఖచ్చితంగా యేసుప్రభు మన తోడు ఉంటారు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండండి. అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని, ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ణి పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను 10th డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ 10th డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసానండి. చాలా సంతోషంగా ఉంది. అందరితో మాట్లాడుతుంటే అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను, అమ్మ ఎలా ఉంది, మీరు బాగానే ఉన్నారా అని. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి 10th డివిజన్. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఖచ్చితంగా యేసుప్రభు మన తోడు ఉంటారు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండండి. అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని, ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము, మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము, మనందరం ప్రేమనిద్దాము, ప్రేమని తీసుకుందాము, వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి. నమస్తే. అందరికీ నమస్కారం. ఇవాళ December 25th క్రిస్మస్ సందర్భంగా
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి మేడం గారు ఇవాళ 10వ డివిజన్ నందు రామ్నగర్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ యేసు ప్రభు యొక్క చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, అందరూ కూడా ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది.